అతడికి రెండు చేతులు లేవు, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం గుండెల నిండా ఉంది. రెండు చేతులు లేకపోయినా కష్టపడి కాళ్లతో రాయటం నేర్చుకున్నాడు, కంప్యూటర్ టైపింగ్ నేర్చుకున్నాడు, ఏకంగా పెయింటింగ్స్ కూడా వేస్తాడు. అతడే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భోగిరామ్ నివాసి జాకిర్ పాషా. ఆత్మవిశ్వాసమే బలంగా నిలిచి గెలుస్తున్న ఆ యువకుడి కథ చూడండి. ఇతడే జాకిర్ పాషా. తల్లిదండ్రులు మెహరాజ్ బేగం, షేక్ బాబా. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు జాకిర్ పాషా. పుట్టుకతోనే రెండు చేతులు లేవు, అలాగని ఏనాడు కూడా కుంగిపోలేదు. అతని ఆత్మవిశ్వాసమే ఆయన బలంగా మార్చుకుని చదువుతో పాటు చిత్రలేఖనంలో కూడా రాణిస్తున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్, కుమారుడిలో ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులు చదివించాడు. జాకిర్ పాషా అన్ని పనులు రెండు కాళ్లతోనే చేసుకుంటాడు. చదువులో ఎంకామ్ పూర్తి చేశాడు, కంప్యూటర్ కోర్సు పూర్తి చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కాలితో ఓటు వేసి ఆదర్శంగా కూడా నిలిచాడు. కాలితో ఓటు వేసిన జాకిర్ని ట్విట్టర్లో ఉపరాష్ట్రపతి కూడా ప్రశంసించారు. కాలితోనే సంతకం చేసి ఓటు వేసిన ఆ యువకుడికి సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. తాజాగా కాగజ్ నగర్ పురపాలకలోని 30వ వార్డులకు చెందిన 15,230 అభయ హస్తం దరఖాస్తుల క్రోడీకరణకు 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించిన స్థానికుడిగా జాకిర్ పాషా ఎంపికయ్యారు. అయితే కాళ్లతోనే ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తూ అర్జీలను నమోదు చేస్తున్నారు జాకిర్ పాషా. ఇది చూసిన వారందరూ కూడా ఆయన సంకల్ప బలాన్ని మెచ్చుకుంటున్నారు. పేరు జాకిర్ పాషా. నేను కొమురం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటాను. నాకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు, అయినా కానీ నేను అన్ని పనులు కాలుతోనే చేస్తాను. నేను ఎంతో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ కంప్లీట్ చేశాను. నాకు కంప్యూటర్లో కూడా PGDCA టాలీ ERP9 ప్లస్ షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుని ఉన్నాను. నేను కాలుతోనే టైపింగ్ చేస్తాను. నా టైపింగ్ స్పీడ్ 30 words per minute. రైటింగ్ అండ్ పెయింటింగ్, బైక్ రైడింగ్, ఎనీవన్ నేను కాలుతోనే చేస్తాను. నా సొంత పనులు కూడా నేను కాలుతోనే చేసుకుంటాను. మా డాడీ ఆటో డ్రైవర్. డాడీ ఆటో నడుపుతూ నాకు ఎంతో కష్టపడుతూ నాకు ఫస్ట్ టు PG దాకా చదివించిండ్రు. మా ఫ్యామిలీ మెంబర్స్ డాడీ ప్లస్ 3 సిస్టర్స్ ప్లస్ నేను 6 మెంబర్స్ ఉంటాము. ఈ గవర్నమెంట్ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలని కోరుతున్నాను. నేను నా చదివిన స్టడీని బట్టి, నాకు అర్హతని బట్టి నాకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను.